ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయని తెలిసి కూడా నువ్వు ఈ వీడియో చూసినావంటే నీకు టిప్స్ అండ్ ట్రిక్స్ పైన ఎంతో డెడికేషన్ ఉందని నాకైతే అర్థమైంది అనమాట. సో ఈ వీడియోలో నేను నా యొక్క బీటెక్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి నేను ఏవైతే ఎగ్జామ్స్ని ఏ విధంగా అయితే ఫేస్ చేశానో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ మీకు నేను ఏవైతే టిప్స్ ఫాలో అయ్యానో ఆ యొక్క టిప్స్ అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం మన యొక్క వీడియోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఈ వీడియోని అయితే నేను బేసిక్గా 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్ వచ్చేసి నేను నా యొక్క సెమిస్టర్ ఎక్స్పీరియన్స్ అన్ని ల్యాబ్ ఇంటర్నల్స్, ల్యాబ్ ఎక్స్టర్నల్స్ అండ్ సెమిస్టర్స్ ఏ విధంగా పాస్ అయ్యాను, ఏ విధంగా 9.8 CGPA తెచ్చుకున్నాను అన్ని మీకు ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను అనమాట. అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో కంటెంట్స్ హౌ యూ కెన్ గెట్ 9.8 to 10 CGPA అదే తెచ్చుకోవాలనుకో దానికి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే నేను సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో చెప్తాను అనమాట. సో నీకైతే ఒకవేళ టైం లేదంటే నువ్వు డైరెక్ట్గా సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియోకి వెళ్ళొచ్చు. లేదు అన్న నేను నీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా నాకు కావాలి, నేను కూడా నీలాగా 9.8 CGPA ఫస్ట్ ఇయర్లో తెచ్చుకుందాం అని నువ్వు అనుకుంటే సో ఇంకెందుకు లేట్, లెట్స్ చెల్లో. సో ఫస్ట్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్ మనం కంపేర్ చేసుకుంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వాళ్ళతోటి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చాలా డెడికేషన్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే అప్పుడే ఫస్ట్ ఇయర్లోకి బీటెక్లోకి ఎంటర్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా మనం ఇంటర్ లాగానే 9.5, 9.8 CGPA ఎలాగైనా తెచ్చుకోవాలరా అని మనకు ఎన్నోసార్లు ఉంటుంది అనమాట. ఓకేనా? కానీ ఎప్పుడైతే అదేవిధంగా నువ్వు ఒక సెకండ్ ఇయర్ స్టూడెంట్ కానీ ఒక థర్డ్ ఇయర్ స్టూడెంట్ కానీ అడిగిన అనుకో పాస్ అయితే చాలు, 8 CGPA వస్తే చాలు అని అనుకుంటారు అనమాట. సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఉన్న డెడికేషన్ సెకండ్ ఇయర్లో ఉండదన్నమాట. సో మనకు కూడా ఫస్ట్ ఇయర్లో చాలా డెడికేషన్ అయితే ఉండేదన్నమాట. దానివల్ల మనం నా అటెండెన్స్ పర్సెంటేజ్ ఎంత తెలుసా? 98% ఆఫ్ అటెండెన్స్ అనమాట. అండ్ CGPA 9.8 CGPA ఫస్ట్ ఇయర్లో. సో అలా వచ్చి అంత డెడికేషన్ అనేది అప్పట్లో ఉండేది. తర్వాత తగ్గిపోయింది అనుకోండి. సో మోస్ట్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి సప్లీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అనమాట. అయితే చాలా మంది డౌట్ ఉండొచ్చు, అయినా అలా అంటున్నావు, మనకు ఫస్ట్ ఇయర్లో కూడా రాడ్ సబ్జెక్ట్స్ ఉంటాయంటే అవును, ఒక 2-3 సబ్జెక్ట్స్ ఉంటాయి లైక్ M1, M2, PPS ఈ యొక్క సబ్జెక్ట్స్ తప్ప మిగతా అన్ని నీకు సప్లీ పడే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, ఇంగ్లీష్ ఉంది, ఇవన్నీ ఆల్రెడీ మనకి ఇంటర్లో ఉన్న సబ్జెక్ట్స్ కదా. ఇందులో కూడా మనకు సప్లీ ఎందుకు పడుతుంది చెప్పండి? సో మనకి ఇక్కడ సబ్జెక్ట్స్లో మనకు సప్లీ పడదు. కానీ నేను ఏదైతే ఇప్పుడు చెప్పబోతున్నా మీరు జాగ్రత్తగా గుర్తించుకోండి. అదేంటంటే ఫస్ట్ ఇయర్లో నీకు మాత్రం అసలు సప్లీ అనేది పడొద్దు. ఓకేనా? అండ్ ఫస్ట్ ఇయర్లో నీకు వీలైనంత వరకు ఎంత ఎక్కువ CGPA వస్తే అంత ఎక్కువ CGPA నువ్వు మెయింటైన్ చేయాలి. అయితే మీకు డౌట్ అవ్వచ్చు, ఇంతకుముందు వీడియోలో నువ్వు CGPA అనేది అంత అవసరం లేదన్నావు, మరి ఎలా ఇప్పుడు CGPA ఫోకస్ చేయాలంటున్నావు అంటే ఎందుకంటే మనం సెకండ్ ఇయర్కి వచ్చేసరికి, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మనకు అన్ని కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. అండ్ అప్పటికి సెమిస్టర్ పైన నీ యొక్క కాన్సన్ట్రేషన్ చెప్తున్నాను కదా 100% తగ్గిపోద్ది. అండ్ ఇప్పుడు ఒక 1 వీక్ ముందు నుంచి నువ్వు సెమిస్టర్ ప్రిపేర్ అయితే అప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చాక 1 day బిఫోర్ నువ్వు సెమిస్టర్ ప్రిపేర్ అవుతావు అనమాట. సో దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ యువర్ ఫస్ట్ ఇయర్ ప్రిపరేషన్ అండ్ యువర్ సెకండ్ ఇయర్ ప్రిపరేషన్. సో వీలైనంత వరకు నువ్వు ఫస్ట్ ఇయర్లో నువ్వు CGPA అనేది ఎక్కువ తెచ్చుకోవాలన్నమాట. దాన్ని బట్టి ఇప్పుడు నా ఎగ్జాంపుల్ తీసుకుంటే నాకు ఫస్ట్ ఇయర్లో 9.8 CGPA అని చెప్పాను. కానీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి నేను 9 CGPA కూడా టచ్ అనేది చేయలేదు. సెమిస్టర్లో 8.5 అండ్ ఇంకొక సెమిస్టర్లో 8.7 వచ్చిందంట. కానీ నా CGPA ఇప్పటివరకు 9 CGPA అనేది తగ్గలేదు అనమాట ఓవరాల్ CGPA. ఎందుకంటే నాకు ఫస్ట్ ఇయర్లో ఎక్కువ CGPA ఉంది, అది ఇక్కడ మనకు మ్యాచ్ అవ్వద్ది. ఓకేనా? ఎందుకు ఇప్పుడు నేను నా స్కిల్స్ పైన నేను కంప్లీట్గా స్కిల్స్ పైన ఫోకస్ చేస్తాను. అండ్ CGPA పైన ఎప్పుడు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు 1 or 2 days ముందు చదువుతున్నాను అంతే. అంతకంటే మించి నేను సెమిస్టర్కి ఎక్కువ అనేది ప్రిపేర్ అనేది అవ్వట్లేదు అనమాట. సో మీరు వీలైనంత వరకు ఫస్ట్ ఇయర్లో ఎంత CGPA అయితే అంత CGPA తెచ్చుకోండి. మీకు ఒకవేళ నేను టాపర్ అయితే 9.5 CGPA మీకు అయితే పక్క రావాలి. లేదు మేము ఒకవేళ డల్లర్ స్టూడెంట్ అయితే నువ్వు అట్లీస్ట్ ఒక 7.5 to 8 CGPA అనేది నువ్వు మెయింటైన్ చేయాలన్నమాట. అలా కాకుండా నాకు ఇంకా అసలు ఎన్ని చదివినా, నాకు ఎన్నిసార్లు చదివినా అర్థం అవ్వట్లేదు అని చాలామంది అనుకుంటుంటారు. కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే, నేను చెప్పే జాగ్రత్త ఏంటంటే మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ అనేది అవ్వదన్నమాట. సప్లీ అనేది మీరు బ్యాక్లాగ్ అనేది పెట్టుకోవద్దు. ఎందుకంటే మీకు ఒక సబ్జెక్ట్ బ్యాక్లాగ్ ఉంటే అది అంతటితో ఆగదనమాట. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ బ్యాక్లాగ్ ఉంటే ఆ యొక్క ఒక్క బ్యాక్లాగ్ కాస్త 2, 3, 4 అవుతుంది అనమాట. ఈ యొక్క బ్యాక్లాగ్ ఎందుకు ఎక్కువైతే అంటే ఈ యొక్క బ్యాక్లాగ్ ఏదైతే ఉంది కదా ఇది నెక్స్ట్ సెమిస్టర్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క నెక్స్ట్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్స్, ఆ యొక్క రెగ్యులర్ ఎగ్జామ్ అప్పుడు ఈ సప్లీ ఉంటుంది అనమాట. అప్పుడు ఈ సప్లీ చదవాలి అర్థం కదా, రెగ్యులర్ చదవాలి అర్థం కదా, అప్పుడు ఇది బ్యాక్లాగ్ పడుతుంది అండ్ కొత్తగా మళ్ళీ బ్యాక్లాగ్ పడుతుంది అనమాట. ఈ విధంగా ఒక బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ సెమిస్టర్లో పెరుగుతూ ఉంటాయి అనమాట. తగ్గడం చాలా తక్కువ, పెరుగుతూనే ఉంటాయి అనమాట. సో నువ్వు అట్లీస్ట్ పాస్ అన్న వాళ్ళు, నీకు మరీ అంత పూర నాలెడ్జ్ ఉన్నా అనుకో, నువ్వు అట్లీస్ట్ పాస్ అన్న వాళ్ళు అనమాట. సో దట్స్ ద బేసిక్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇన్ యువర్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ బీటెక్. అండ్ నౌ ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో మనం ఏం చెప్పాము, సెమిస్టర్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని నీకైతే క్లారిటీగా చెప్తారని చెప్పాను కదా. సో ఇప్పుడు నేను 1 by 1 అయితే దాని గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడు. ఫస్ట్ వన్ వచ్చేసి సిలబస్. ఒకవేళ నువ్వు 9 CGPA, 9.5 CGPA, 9.8 CGPA ఇలా విధంగా హై CGPA తెచ్చుకోవాలంటే నీకు చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే సిలబస్ అనమాట. ఎందుకంటే మీకు సబ్జెక్ట్ వైజ్, మాడ్యూల్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. కానీ ఆ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివితే నువ్వు పాస్ అవుతావు బ్రో. లేకపోతే ఇంకా పాస్ కన్నా కొంచెం
ఎక్కువ మార్కులు వస్తాయి, లైక్ 8, 8.5 ఈ విధంగా వస్తాయి. లేదు నువ్వు 9 CGP 9.5 CGP తెచ్చుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా సిలబస్ అనేది చదవాలన్నమాట. ఎందుకంటే మన యొక్క సెమిస్టర్ ఎక్స్టర్నల్ పేపర్ అనేది ఎప్పుడు ఏ విధంగా వస్తుంది అనేది అర్థం కాదనమాట. అయితే ఈ సిలబస్ చదవమన్నానని చెప్పి మొత్తం సిలబస్ గట్టిగా చదవాల్సిన అవసరం లేదు. కానీ అన్ని టాపిక్స్ని ఒకసారి అనేది చూసుకుంటే మనకు ఎగ్జామ్లో ఇన్ కేస్ పేపర్ అనేది హార్డ్గా వచ్చినా నువ్వు ఆ యొక్క సబ్జెక్ట్ ఆ యొక్క టాపిక్ సంబంధించి ఏదో ఒకటైనా రాయగలుగుతావు. ఓకేనా? సో నువ్వు 9.5 CGP 10 CGP తెచ్చుకోవాలంటే నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సిలబస్ ఫస్ట్ ఒకసారి సిలబస్ మొత్తం చదివిన తర్వాత అప్పుడు నీకు ఏదైతే మాడ్యూల్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారు కదా దానికైతే వెళ్ళనమాట. సో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ సిలబస్ అనమాట. సెకండ్ టిప్ అదేంటంటే రీసోర్సెస్ అనమాట. అయితే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మాది టైర్ 3 కాలేజ్, మా కాలేజ్లో ఫ్యాకల్టీ బాగాలేరు, క్లాసులు చెప్పారు, ఏం చెప్తారు, అసలు ఏ విధంగా చదవాలి అని అనుకుంటుంటారు. కానీ నువ్వు గుర్తించుకోవాల్సింది ఏంటంటే నువ్వు బీటెక్ కాలేజ్ నుంచి నువ్వు క్లాసెస్ చెప్పడం కానీ హై CGP 9.5 9.8 CGP తెచ్చుకునే రేంజ్లో క్లాసెస్ అనేది మనకు చెప్పారనమాట. అలాగే బీటెక్ కాలేజ్ నుంచి నువ్వు అంత ఎక్స్పెక్ట్ అనేది మనం అస్సలు చేయొద్దు అనమాట. సో మనం బీటెక్ కాలేజ్కి ఫీజు కట్టేది ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ అటెండెన్స్ అని అనుకోవాలి. అండ్ నువ్వు దాని నుంచి ఏం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు. సో కానీ ఏ విధంగా చదవాలి, ఎక్కడ చదవాలి అంటే మనకు చాలా రీసోర్సెస్ ఉన్నాయన్నమాట. లైక్ యూట్యూబ్ అని, గూగుల్ అని, చాట్‌జిపిటి అని వీటన్నిటిని యూజ్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో నీకు అసలు ఏ టాపిక్ సంబంధించిన అయినా మల్టిపుల్ రీసోర్సెస్ అని ఉంటాయి, అంటే మల్టిపుల్ ఛానల్స్ అంటే ఉంటాయన్నమాట. సో నీకు ఎవరు చెప్పేది బాగా అర్థమవుతుందో దాన్ని బట్టి నువ్వైతే ఫర్దర్గా మూవ్ ఆన్ అనేది అవ్వాలన్నమాట ఆ యొక్క ఛానల్ తోటి. సో ఈ విధంగా అయితే నువ్వు మూవ్ ఆన్ అయితే ఈ విధంగా నువ్వైతే చదవాలంట. అంతేకాని మా కాలేజ్లో చెప్తలేరు కదా అని అనుకుంటే మాత్రం ఎంత CGP తక్కువ వచ్చేది నీకే, అండ్ ప్లేస్ పెట్టేటప్పుడు ఇబ్బంది పడేది నీకే మాత్రం. అర్థమవుతుందా? సో నువ్వు చదవాలనుకుంటే యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ చాలా రీసోర్సెస్ అనేవి ఉంటాయి, వాటిని అయితే నువ్వు ఫాలో అనేది అవ్వచ్చు అనమాట. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసిందంటే ఎగ్జామ్ ప్యాటర్న్. నువ్వు ఎప్పుడైనా సెమిస్టర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ యొక్క సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది నీకు తెలియాలన్నమాట. సపోజ్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎన్ని లాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి లాంగ్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్, ఇది విధంగా అయితే నీకు తెలియాలన్నమాట. సో మనం ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించి కంప్లీట్ వీడియో అనేది నేను ఆల్రెడీ చేసి మన యొక్క ఛానల్ అనేది అప్లోడ్ చేశాను. ఆ యొక్క వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఒకవేళ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలియాలంటే కింద ఆ వీడియోని ప్రెస్ చేసి మాత్రం మీరు అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకోవచ్చు. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసి అంటే గ్రూప్ డిస్కషన్. నాకు తెలిసి దీనికంటే బెస్ట్ టిప్ ఇంకొకటి ఉండదు బ్రో. ఎందుకు నేను గ్రూప్ డిస్కషన్ని అంత మేజర్ ఇంపార్టెంట్ టిప్ అంటున్నానంటే నిజం చెప్తున్నాను కదా, నీకు ఇప్పటి వరకు ఒక టాపిక్ సంబంధించిన ఏం తెలియకపోయినప్పటికీ నువ్వు ఒక 3 to 4 మెంబర్స్ మధ్యలో కూర్చొని చదివితే నీకు ఆ యొక్క కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? సో నువ్వు ఎప్పుడైనా ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు నీకు టాపర్ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళ గ్యాంగ్లో నువ్వైతే కలవాలన్నమాట. వాళ్ళతోటి కలిసి వాళ్ళు ఏదైతే చదువుతున్నారో ఆ విధంగా చదువుతోని వాళ్ళ యొక్క రీసోర్స్ ఏవైతే వాడుతున్నారో అవన్నీ నువ్వు ఇప్పించుకోవాలన్నమాట. సో ఈ విధంగా చదవడం వల్ల నీకు అయితే చాలా బాగా గుర్తుంటుంది. అండ్ వన్ థింగ్ ఏంటంటే మన ఫ్యాకల్టీ చెప్పింది గుర్తుంటుందో లేదో తెలియదు, కానీ మనకి ఫ్రెండ్స్ చెప్పింది మాత్రం పక్కగా 100% ఎగ్జామ్లో గుర్తుంటుంది అనమాట. సో గ్రూప్ డిస్కషన్ అనేది నువ్వు మస్ట్ ట్రై అనమాట. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ టిప్, నేను ఇప్పుడు చెప్పేది జాగ్రత్త వినండి. అదేంటంటే మాల్ ప్రాక్టీసింగ్. నువ్వు ఎగ్జామ్లో ల్యాబ్స్ అయినా, సెమిస్టర్స్ అయినా, ల్యాబ్ ఇంటర్నల్స్, ల్యాబ్ ఎక్స్టర్నల్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్ దేంట్లో అయినా స్లిప్స్ అనేవి వాడొద్దు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేనైతే స్లిప్స్ని అస్సలు ఎంకరేజ్ అనేది చేయను అనమాట. ఎందుకంటే నువ్వు ఒకవేళ స్లిప్ రాస్తూ దొరికావనుకోండి, నేను చెప్తున్నాను కదా ఒక్కో కాలేజ్లో ఒక రూల్స్ అని ఉంటాయి. అంటే కొన్ని కాలేజ్లో ఆ యొక్క సిరీస్ ఎగ్జామ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తారు. ఈ విధంగా నీకైతే అప్లై పడడానికి ఛాన్స్ అనేది ఉంది. సపోజ్ మా యొక్క ఫ్రెండ్ ఉండేవాడు అనమాట, వాడికి ఎప్పుడు 9.5 CGP అనేది వచ్చేది అనమాట ఫస్ట్ ఇయర్లో కానీ 2 వరకు. అయితే 2-2లో ఏమైందంటే మాకు మ్యాథ్ M4 ఉంటుంది. M4 ఒక్కటే ఫార్ములా బాగా గుర్తుంటలేదని వాడు హ్యాండ్ పైన రాసుకొని వెళ్ళాడనమాట. కథం ఆ యొక్క సబ్జెక్ట్ సప్లై అనమాట. అర్థమవుతుంది అంటే అంత బాగా చదివేవాడే ఒక ఫార్ములానే కదా అని చేతి పైన రాసుకుపోయేందుకు మనకి సప్లై పడింది. అంటే అర్థం చేసుకోండి ఏ విధంగా ఉంటుంది అనే సిచ్యువేషన్ అనేది. కాబట్టి నేనైతే స్లిప్స్ అనేది అస్సలే అనేది ఎంకరేజ్ చేయను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ ఇంటర్నల్స్, ల్యాబ్ ఎక్స్టర్నల్స్ అనమాట. సో మేజర్గా మనకు ల్యాబ్ ఇంటర్నల్స్ అండ్ ల్యాబ్ ఎక్స్టర్నల్స్ కూడా బ్రో ఈ ల్యాబ్స్ కదా ఈ CGP పైన ఎఫెక్ట్ చూపిస్తాయి అంటే అవును, ఈ యొక్క ల్యాబ్స్ కూడా మనకు CGPలో యాడ్ చేస్తారనమాట. అర్థమవుతుందా? సో ల్యాబ్స్లో కూడా మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. అండ్ ల్యాబ్స్లో కూడా మీరు ల్యాబ్ ఇంటర్నల్సే కదా, ల్యాబ్ ఎక్స్టర్నల్సే కదా అని నువ్వు మాత్రం స్లిప్స్ అనేది తీసుకెళ్ళదు అనమాట. ఒకవేళ నువ్వు ల్యాబ్స్లో కూడా స్లిప్ రాస్తూ దొరికామనుకోండి, ల్యాబ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తారు, నువ్వు మళ్ళీ జూనియర్స్తో వెళ్ళి ఆ యొక్క ల్యాబ్స్ అనేది రాయాలన్నమాట. సో ఎప్పుడైనా సరే ఈ యొక్క ల్యాబ్స్లో కానీ సెమిస్టర్లో కానీ స్లిప్స్ అనేది వాడొద్దు అనమాట. అండ్ కానీ అన్న ఎలాగన్నా మరి మనకు చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, ఒక్కొక్క సబ్జెక్ట్లో 10-12 ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ఏ విధంగా చదవాలంటే అది కూడా చెప్తాను. అదే విధంగా అంటే మీకు ఎగ్జామ్ ముందు ఒక 1 or 2 days ముందు మీకు మీ యొక్క రూల్ నెంబర్ని బట్టి మీకు కొన్ని క్వశ్చన్స్ అనేది అసైన్ చేస్తారనమాట. దాన్ని బట్టి నువ్వైతే ప్రిపేర్ కావాలి. ఒక 2-3 క్వశ్చన్స్ అనేది మీకు అసైన్ చేస్తారు. కానీ అక్కడ కూడా చాలా ట్విస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక్కో క్వశ్చన్ ఒక 1 page ఉంటుంది కదా, 3-4 pages ఉంటాయి, అండ్ ఇంకొన్ని అయితే 5-6 pages ఉంటాయి. అలా ఉంటుంది. కానీ దాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. అలాంటప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఆ యొక్క ప్రాబ్లమ్స్ ఆ యొక్క ప్రోగ్రామ్ ఉంటాయి కదా, ఆ యొక్క ప్రోగ్రామ్ కానీ ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ సంబంధించిన అపారటస్, ప్రొసీజర్, రిక్వైర్డ్ మెటీరియల్స్ అండ్ కంక్లూజన్ అండ్ దానికి సంబంధించిన థియరీ కాన్సెప్ట్ అనేది నేర్చుకొని వెళ్ళాలంట. అది సరిపోతుంది. అండ్ కొన్నిసార్లు నువ్వు ఇంకా ఇన్పుట్ అయిన అవుట్పుట్ కూడా నేర్చుకొని వెళ్ళి ఆడ సేమ్ రాసి వచ్చే వాళ్ళు ఉంటారు, అది కూడా చేయొచ్చు అనమాట, తప్పేం లేదు. బట్ నువ్వు మాత్రం స్లిప్ అనేది మాత్రం అస్సలు పెట్టొద్దు.
నెక్స్ట్ వచ్చేసిందంటే వైవా. ల్యాబ్ ఇంటర్నల్స్, ల్యాబ్ ఎక్స్టర్నల్స్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసిందంటే వైవా అనమాట. అయితే వైవా అనేది మనకు ఎక్స్టర్నల్ బయట నుంచి అయితే ఫ్యాకల్టీ అనేది వస్తారనమాట. అంటే వేరే కాలేజ్ నుంచి ఫ్యాకల్టీ అయితే వస్తారు. అండ్ ఇంకా మిగతా అన్ని రికార్డ్స్, అబ్జర్వేషన్స్ ఇవన్నీ మన ఫ్యాకల్టీ కరెక్షన్ చేస్తారు. బట్ వైవా అనేది మాత్రం బయట ఫ్యాకల్టీ అడుగుతారు. అయితే నీకు తెలియాల్సింది ఏంటంటే మనకు రికార్డ్కి, అబ్జర్వేషన్కి, ఈ యొక్క ఎగ్జామ్ ఏదైతే రాస్తామో నువ్వు ఆ యొక్క ఎగ్జామ్కి అన్నిటికీ ఎన్ని మార్క్స్ ఉంటాయో వైవాకి ఒక్కదానికి అన్ని మార్క్స్ ఉంటాయి అనమాట. సో నువ్వు వైవాకి అయితే చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ వైవా క్వశ్చన్స్ ఎక్కడ ఉంటాయంటే నీకు ఏదైతే ఇప్పుడు సపోజ్ నీకు ఏదైతే సబ్జెక్ట్ ఎగ్జామ్ ఉందో ఆ యొక్క ఎగ్జామ్కి సంబంధించిన పైథాన్ ఎగ్జామ్ ఉందనుకోండి, పైథాన్ ల్యాబ్ ఉందనుకోండి, గూగుల్కి వెళ్ళి పైథాన్ ల్యాబ్ వైవా క్వశ్చన్స్ అని కొడితే నీకైతే మొత్తం వైవా క్వశ్చన్స్ వస్తాయి. అవి ప్రిపేర్ అయ్యి వెళ్తే నీకు చాలా అనమాట. సో వైవా అనేది కూడా నువ్వు చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ లాస్ట్ టిప్ వచ్చేసి అనమాట రివిజన్ అనమాట. సో నువ్వు ఎగ్జామ్ ముందు నుంచి ఎంత బాగా చదివినా ఎగ్జామ్ లాస్ట్ డే మాత్రం నువ్వు ఖచ్చితంగా రివిజన్ అనేది చేసుకోవాలి. అట్లీస్ట్ నువ్వు 1 టైం కానీ 2 టైం ఉంటే 2 టైమ్స్ కానీ రివిజన్ అనేది చేయాలి. నువ్వు ఎన్నిసార్లు చదివామన్నది ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే నువ్వు రివిజన్ చేయకపోతే నేను చెప్తున్నాను కదా, ఎగ్జామ్లోకి వెళ్ళాక అసలు ఏం చదివాం రా బాబు, వస్తే గుర్తు వస్తుంది. అది మనం చదివి ఉంటాం కానీ గుర్తు రాదనమాట. సో ఖచ్చితంగా నువ్వు రివిజన్ అయితే 100% చేయాల్సిందే. సో దీస్ ఆర్ ద మేజర్ టిప్స్ విచ్ ఐ హావ్ ఫాలోడ్ ఇన్ మై బీటెక్ ఫస్ట్ ఇయర్ అండ్ ఐ గాట్ 9.8. సో మీకు కూడా ఫాలో అయితే మీకు కూడా 9.8 కాకపోయినా 9.5 CGPA వరకు రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఒకవేళ మీకు వీడియో కంటెంట్ నచ్చినట్టే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్ స్క్వాడ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.